నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను ధ్యానములకు రాగల కారణం ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే. 2023లో నేను కడతాలు వెళ్తే నాకు అర్థం కాలే ధ్యానం అంటే ఏంటిది అని కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మాస్ట్ని తీసుకెళ్ళింది, నాకు అర్థం కాలే ఇది ఏంటి చేయటం ఏందని వదిలేసిన దాన్ని. వదిలేసి నేను సైలెంట్గా ఉన్నా, నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నా. నాకు ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూ వచ్చేసింది. అసలు నేను లేవలేకుండా, అన్నం తినకుండా, నాకు ఏది తిన్నా అరగకపోయేది, వామిటింగ్ అయ్యేది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ తిరిగిన, మంచి మంచి హాస్పిటల్ ఏంటి అంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఏది చేయించినా నార్మల్. కానీ నాకు అన్నం తినాలన్నా కష్టం, వాటర్ తాగాలన్నా కష్టం, నడవాలన్నా కష్టం, మాట్లాడాలన్నా కష్టం, ఫోన్ మాట్లాడాలన్నా కష్టం, ఎవరన్నా దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళతో మాట్లాడాలన్నా కష్టమే. ఈ కష్టం ఏంటిది అని నేను ఒకరోజు ఊకే పడుకొని నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఒకరోజు ఎట్లా చేసైనా నేను ధ్యానం వెళ్ళాలి, పిరమిడ్కి వెళ్ళాలి. పిరమిడ్ నాకు తెలియదు, ఉన్నదని తెలుసు కానీ అక్కడ ఉన్నదని తెలియదు. నేను జనవరి 25 రోజు అనుకున్నా ధ్యానంలో నేను కూర్చోలేదు, పడుకొనే ధ్యానం చేస్తాను బెడ్ మీద. రేపు నేను వెళ్ళాలి, పిరమిడ్లో కూర్చోవాలి, ఇంకా నాకు అది ఏది వద్దు. ఈ ట్యాబ్లెట్ నా మింగడం నాకు ఇక ప్రాబ్లం అవుతుంది. నాకు ప్రొద్దున 10, సాయంత్రం 10, మధ్యాహ్నం 10 వేసుకొని నాకు అలసట వచ్చేసింది. ఇక ఇది కాదు అని నేను ఏం చేసిన అంటే పిరమిడ్కి వెళ్ళి 26 రోజు వెళ్ళి కూర్చున్నా. ఒక్క 5 minutes కూర్చున్న తర్వాత హ్యాపీ అనిపించింది నాకు. ఏది మన సిద్ధేశ్వర మన ఇక్కడ శ్రీరామకృష్ణ పిరమిడ్ వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. తెల్లారి నుండి రెగ్యులర్గా వెళ్ళాలి. తెల్లారగానే నేను ఏమనిపిస్తుంది, నాకు పిరమిడ్ వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి, ఇంకా టైం అవుతుంది. గబగబా నేను బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి, స్నానం చేసుకొని టిఫిన్ చేసి బండి వేసుకొని, నేను బండి కూడా నడిపేంత శక్తి లేదు నాకు. స్కూటీ వేసుకొని పోయి ఆడ స్టాండ్ వేసి పెట్టి పోయి వాటర్ బాటిల్ పెట్టుకొని ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే నాకు కొంచెం అలసట పోయింది, కొంచెం ఓపిక వచ్చింది. నడవటం, మాట్లాడటం, కూర్చోవటం, హ్యాపీగా తిరగటం, ఇంకా అది జరుగుతున్నది. ఇక రెగ్యులర్గా చేస్తున్నా. అప్పటి నుండి రెగ్యులర్గా పిరమిడ్ వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు వెజిటేరియన్గా మారినావా? మారినా సార్. ఓకే. ఇప్పుడు అసలు ఎవరైనా మా పిల్లలు తింటా అన్నా కూడా కొంచెం జాగ్రత్త అమ్మా, చూసి తినండి అని చెప్తా. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు కదా సార్. ఒకసారి ఓకే, పర్వాలేదు, చేసుకోరు. ఇప్పుడు నీకైతే టాబ్లెట్స్ మానేసావా, ఇంకేసుకుంటున్నావా? ఒక్కటే వేసుకుంటున్నా సార్. 30 టాబ్లెట్ల బదులు ఒకటి వేసుకుంటున్నా. 30 టాబ్లెట్స్ వాడేదా? వాడేది. మధ్యాహ్నం ఒక 10, సాయంత్రం ఉంటే అసలు ఎక్కలేదు సార్ టాబ్లెట్లకి. ఏం లేదు, డాక్టర్స్ ఏం లేదమ్మా నీకు ఎందుకు ఇట్లా అవుతుందని వాళ్ళు. నాకే అర్థం కాలేదు అసలు. నడవనికి ఓపిక ఉండకపోయేది, మెట్లు ఎక్కనికి ఓపిక ఉండకపోయేది అసలు. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నా, ధ్యానానికి కూర్చుంటున్నా, ఇప్పుడు హ్యాపీగా తిరుగుతున్నా. ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నాను. ఎంతసేపు ధ్యానం చేస్తున్నా? ఒక 1 hour, 1.5 hours రోజు. మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడే చేస్తా సార్. పిరమిడ్లోకి ఎప్పుడు పోతున్నావు? పిరమిడ్ మధ్యాహ్నం వెళ్తా సార్. మధ్యాహ్నం ఎట్లుంది పిరమిడ్లో? శక్తి ఎలా ఉన్నది? శక్తి చాలా బాగుంది సార్ పిరమిడ్లో. ఇంట్లో చేసిన దానికంటే పిరమిడ్లో చాలా బాగుంది. ఓకే, చూసారా ఎంత అనుభవాలు ఉన్నాయి ఒక్కొక్కరి. ఏ శారదమాత, అదే